సాధారణంగా మామిడి పండు ధర కేజీ 100-200 ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కేజీ మామిడి ధర ఏకంగా 3 లక్షలు. ఒక మామిడి పండు ధర అయితే 10,000 ఉంది. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? మేము చెప్పేది అక్షర సత్యం. ఇంతకీ ఏంటా మామిడి పండ్లు? ఆ పండ్ల స్పెషల్ ఏంటి? ఎందుకు వాటి ధర ఏకంగా లక్షల్లో ఉంది? కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేసవి వస్తుందంటే చాలు చాలా మందికి మామిడి పండ్లు గుర్తొస్తాయి. సాధారణంగా మామిడి పండ్లు కిలో 100 లేదా 200 వరకు ఉంటుంది. కానీ మహారాష్ట్రకు చెందిన యూపీఎస్సీ స్టూడెంట్ పండించిన మామిడి పండు ధర మాత్రం వేలలో ఉంది. కేవలం ఒక్క మామిడి పండు ధర మాత్రమే 10,000. ఈ మామిడి పండు గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన ఓ మహిళా రైతు కొడుకు కలిసి ఈ ఖరీదైన మామిడి సాగును చేపట్టారు. ఆమె కొడుకు నందకిషోర్ పూణేలో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాడు. అప్పుడు కరోనా టైంలో కోచింగ్ సెంటర్ మూతపడడంతో ఇంటికి వచ్చాడు. ఇంట్లోనే ఉండి పరీక్షలకు రెడీ అవుతున్న నందకిషోర్ ఆన్లైన్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్కు చెందిన మియాజాకి మామిడి గురించి తెలుసుకున్నాడు. ఒకసారి యూట్యూబ్ చూస్తుండగా అతను ఈ పండును చూశాడు. ఇంత ఖరీదైన పండును ఎలాగైనా పండించాలనుకొని ఈ మామిడి గురించి రీసెర్చ్ చేశాడు. అదే విషయాన్ని తన తల్లికి చెప్పడంతో ఆమె కూడా సరే అంది. వెంటనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదు గల మియాజాకి మామిడి మొక్కను 6,500 రూపాయలు చొప్పున ఒక 10 మొక్కలను జపాన్ నుంచి తెప్పించి సాగు పెట్టాడు. 2 ఏళ్ల క్రితం సాగు చేపట్టగా ఈ ఏడాది కాపుకు వచ్చింది. ఒక్కో చెట్టుకు 10 నుంచి 12 కాయలు వచ్చాయి. ఇటీవల నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో ఒక్కో మామిడి పండును ఆ ప్రాంత ఇతర రైతులు అసూయ పడేంతలా 10,000 రూపాయలకు అమ్మారు. ముందు ఊదా రంగులో ఉన్న మియాజాకి మామిడి రంగు పక్వానికి వస్తున్న కొద్దీ అస్తమిస్తున్న సూర్యుడిలా ఎరుపు వర్ణంలోకి మారుతుంది. కాబట్టే ఎగ్ ఆఫ్ ద సన్ అని కూడా అంటారు. 1950లో ప్రత్యేక విధానంలో జపాన్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ హైబ్రిడ్ను రూపొందించారు. ప్రత్యేకమైన తియ్యదనం, సువాసన కలిగిన ఈ పండుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఒక్కో పండు సుమారు 350 గ్రాముల నుంచి 550 గ్రాముల వరకు ఉంటుంది. పండు కూడా శుతిమెత్తగా ఉంటుంది. అసలు పీచు అనేదే ఉండదు. అందుకే దీన్ని లగ్జరీకి గుర్తుగా భావిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ పండుకు ఆదరణ పెరిగింది. మియాజాకి మామిడి ప్రత్యేకమైన నియంత్రిత విధానంలో సాగు చేస్తారు. చీడపీడలు సోకకుండా రైతులు పండ్లకు పాలిథిన్ బ్యాగులు చుడతారు. మొక్క దశ నుంచి కాయలు కాసే దశ వరకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అత్యంత నాణ్యమైన పండ్లు కాసేలా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇతర మామిడి పండ్లతో పోలిస్తే భిన్నమైన రుచి, రంగు ఉండడంతో ఈ మామిడికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. సారవంతమైన నేల, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఈ మామిడి పళ్ళు కాస్తాయి. మియాజాకి ప్రాంతం సమశీతోష్ణ ప్రాంత పరిధిలో ఉంటుంది. ఇక్కడ తగినంత సూర్యరశ్మి, గాలిలో తేమ, అగ్నిపర్వత విస్ఫోటం నుంచి వచ్చిన పదార్థాలతో ఏర్పడిన సారవంతమైన నేలలు మియాజాకి మామిడి పండ్ల సాగుకు అనుకూలంగా ఉంటాయి.